షుగర్ జబ్బు ఎక్కువ కాలం నుంచి ఉండటం వల్ల కంటి సమస్యలు, గుండె జబ్బులు, కిడ్నీలు పాడైపోవడం, న్యూరోపతి ఇవన్నీ అందరికీ తెలుసు. కానీ నెగ్లెక్ట్ చేసే ఒక కాంప్లికేషన్, ఎవరికీ తెలియని ఒక డయాబెటిక్ కాంప్లికేషన్ గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. హాయ్, నేను డాక్టర్ దీప్తి కారేటి, ఇమ్మెన్స్ క్లినిక్స్ నుండి. డయాబెటీస్ అంటే షుగర్ లెవెల్స్ ఉండవలసిన స్థాయి కన్నా అధికంగా ఉంటుంది కాబట్టి ఈ పెరిగిపోయిన గ్లూకోజ్ లెవెల్స్ శరీరంలో ప్రతి అవయవాన్ని డ్యామేజ్ చేయడం అనేది జరుగుతుంది. కొంతమందిలో గట్ సమస్యలు వస్తూ ఉంటాయి. షుగర్ వ్యాధి అఫెక్ట్ చేసే ఒక ఇంపార్టెంట్ ఆర్గన్ మన శరీరంలో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్. అంటే మనం ఆహారం తీసుకున్నప్పుడు అది ఫుడ్ పైప్ ద్వారా కిందకి వెళ్ళి స్టమక్ అంటాం, అందులో నుంచి స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్, యానస్ వరకు ఈ మొత్తాన్ని గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్గా పిలుస్తూ ఉంటాము. షుగర్ వ్యాధి అనేది ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టంలో ప్రతి పార్ట్ని దెబ్బతీయడం మనం గమనిస్తూ ఉంటాము. ఉదాహరణకు ఈసోఫేగస్ అంటే ఫుడ్ పైప్కి వస్తే ఈసోఫేగస్కి సప్లై చేసే నరాలని వేగస్ నర్వ్, ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అంటాము. ఎక్కువ కాలంగా షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళల్లో ఈ ఆటోనామిక్ నర్వ్స్ దెబ్బతింటాయి కాబట్టి ఈసోఫేగల్ డిస్మోటిలిటీ అంటాం. దీనివల్ల ఆహారం మింగడం కొంతమందిలో కష్టం అవ్వచ్చు. సెకండ్ కాంప్లికేషన్, ఈసోఫేగస్కి స్టమక్కి మధ్యలో ఈసోఫేగల్ స్పింక్టర్ అనేది ఉంటుంది. దీనిని LESగా పిలుస్తూ ఉంటాము. ఈ స్పింక్టర్ లూజ్ అయిపోవడం వల్ల తిన్న ఆహారం అనేది వెనక్కి వచ్చేస్తుంది కాబట్టి కొంతమందిలో పుల్లటి తేపులు వస్తూ ఉంటాయి, లేకపోతే గొంతులో మంట రావడం కూడా ఈసోఫేగల్ డిస్మోటిలిటీ లేకపోతే లోవర్ ఈసోఫేజియల్ స్పింక్టర్ లూజ్ అవ్వడం వలన కూడా జరగచ్చు. డయాబెటిక్ కాంప్లికేషన్స్లో మూడవది గ్యాస్ట్రోపారెసిస్. అంటే స్టమక్ని మనం తీసుకుంటే దాని చుట్టూరు ఉండే నర్వ్ సప్లై షుగర్ వ్యాధి వల్ల దెబ్బతింటూ ఉంటుంది. కాబట్టి కడుపులో ఉన్న ఆహారం ముందున్న ఇంటెస్టైన్స్లోకి వెళ్లకుండా అక్కడే ఉండిపోతుంది. కాబట్టి దాన్ని గ్యాస్ట్రోపారెసిస్ అంటాము. కడుపు కూడా వీళ్ళలో ఉబ్బరం జరుగుతుంది. దీనివల్ల పేషెంట్స్కి మేము కొంచెం తినగానే ఆహారం కడుపు నిండిపోతుందండి, కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది, ఆకలి బాగా తక్కువగా వేస్తుందని చెప్తూ ఉంటారు. ఇది గ్యాస్ట్రోపారెసిస్ వలన జరుగుతుంది. గ్యాస్ట్రోపారెసిస్ ఎక్కువ కాలంగా ఉంటే వీళ్ళలో మనం బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్, వేరే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఎండోస్కోపీ టెస్ట్ చేసి చూస్తే వాళ్ళు రాత్రి తీసుకున్న ఆహారం ఉదయానికి కూడా స్టమక్లో ఉండడం అనేది గమనిస్తాము. గ్యాస్ట్రోపారెసిస్ని ట్రీట్ చేయాలంటే షుగర్ లెవెల్స్ ఖచ్చితంగా కంట్రోల్లో పెట్టుకోవాలి. రెండవది కొంచెంగా ఆహారం తీసుకోవాలి. ఒకేసారి హెవీ మీల్ తీసుకుంటే ఈ సమస్య అనేది ఎక్కువైపోతుంది కాబట్టి స్మాల్ మీల్స్ తీసుకుంటే మంచిది. అది కూడా ప్రతి 4 గంటల నుంచి 6 గంటల గ్యాప్లో తీసుకుంటే షుగర్ లెవెల్స్ తగ్గి ఈ గ్యాస్ట్రోపారెసిస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కొంతమందిలో గ్యాస్ట్రోపారెసిస్ని ట్రీట్ చేయాలంటే కొన్ని ప్రోకైనెటిక్, యాంటీఎమెటిక్ మెడికేషన్స్ అంటాం. అంటే మెటోక్లోప్రమైడ్, డోమిపిరిడోన్, కొంతమందిలో అవసరమైతే ఈ మెడిసిన్స్ వాడి గ్యాస్ట్రోపారెసిస్ని ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. షుగర్ పేషెంట్స్కి వచ్చే గట్ కాంప్లికేషన్స్లో ఇంకొకటి క్రానిక్ డయేరియా. అంటే ఎక్కువ కాలం వీళ్ళకి లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి. అది కూడా రాత్రిపూట గమనిస్తూ ఉంటాము. వాటరీ స్టూల్స్. ఈ లూజ్ మోషన్స్ అయ్యే టైంలో వాళ్ళకి కడుపు నొప్పి కానీ ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. ఎక్కువ కాలం నుంచి ఈ లూజ్ మోషన్స్ అయిపోవడం వల్ల వీళ్ళల్లో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అంటే విటమిన్, మినరల్స్ లోపాలు వచ్చి న్యూరోపతి వంటి సమస్యలు కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ క్రానిక్ డయేరియాని ట్రీట్ చేయాలంటే కొంతమందిలో బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ ఉంటుంది కాబట్టి వాళ్ళల్లో అవసరమైతే మెటోనిడజోల్ వంటి యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉంటాము. ప్యాంక్రియాటిక్ ఎంజైమ్ డెఫిషియన్సీస్ ఉంటే ఎంజైమ్ సప్లిమెంట్స్ వాడుకోవచ్చు. ఎక్కువ కాలం ఇది తగ్గకపోతే లోపిరమైడ్ అనే మెడిసిన్స్ ఇవ్వచ్చు. గట్ మొటిలిటీ స్పీడ్గా ఉంటుంది కాబట్టి తగ్గించడానికి ఆక్ట్రియోటైడ్ వంటి మెడిసిన్స్ కూడా మనం వాడి ఈ కండిషన్ నుంచి మనం వాళ్ళకి రిలీఫ్ ఇవ్వచ్చు. డయాబెటిక్ గట్ కాంప్లికేషన్స్లో లాస్ట్ కాంప్లికేషన్, మోస్ట్ కామన్ కాంప్లికేషన్ 60% ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్లో మనం ఇది గమనిస్తూ ఉంటాము. దీనినే కాన్స్టిపేషన్ లేకపోతే మలబద్ధకంగా పిలుస్తూ ఉంటారు. మా పేషెంట్స్ చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మోషన్ ఫ్రీగా అవ్వట్లేదండి అంటారు. దీనివల్ల వాళ్ళకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. కడుపు ఉబ్బరం అనిపించవచ్చు, కడుపులో నొప్పి, రోజంతా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎన్ని మెడికేషన్స్ వాడినా తగ్గడం లేదండి అంటూ ఉంటారు. ఈ కాన్స్టిపేషన్కి కారణం ఏంటంటే బ్లడ్లో పెరిగిపోయిన గ్లూకోజ్ అనేది పాలిఆల్ పాత్వేలోకి వెళ్ళి సార్బిటాల్ అనే కెమికల్ని రిలీజ్ చేస్తుంది. ఈ సార్బిటాల్ అనేది ఇంటెస్టైనల్ నర్వ్స్ని అఫెక్ట్ చేస్తుంది కాబట్టి
వీళ్ళ ఇంటెస్టైనల్ మొటిలిటీ తగ్గిపోయి కాన్స్టిపేషన్ సమస్య చాలా ఫ్రీక్వెంట్గా గమనిస్తూ ఉంటాము. షుగర్ పేషెంట్స్లో కాన్స్టిపేషన్ని తగ్గించాలంటే మొదటిది షుగర్ని ఖచ్చితంగా కంట్రోల్లో పెట్టుకోవాలి. రెండవది వాళ్ళు తీసుకునే ఆహారంలో ఫైబర్ అంటే పీచు పదార్థం ఎక్కువగా తీసుకోవాలి. ఒక రోజులో కనీసం 30 grams వరకు ఫైబర్ ఉంటే మంచిది. ఆకుకూరలు, కూరగాయలు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే బ్రౌన్ రైస్, మిల్లెట్స్ వీటిలో కూడా మనకి ఫైబర్ ఎక్కువగా దొరుకుతుంది. షుగర్ పేషెంట్స్ కొంతమందికి ఈ కాన్స్టిపేషన్ రిలీవ్ చేయడానికి మేము లాక్సేటివ్స్, బల్క్ ఫార్మింగ్ లాక్సేటివ్స్, ఆస్మోటిక్ లాక్సేటివ్స్ వంటివి వాడితే ఖచ్చితంగా వాళ్ళ కాన్స్టిపేషన్ సమస్య నుండి రిలీఫ్ అవుతారు.